మీకు హీరోయిన్గా అవకాశం వస్తే చేస్తారా? ఇప్పుడున్న ఓన్లీ గ్లామ్ అంటే హీరోయిన్ అంటే ఆ ఫిగర్ ఉండాలి, లేకపోతే ఈ మార్కెట్ ఉండాలి, లేకపోతే ఇంత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉండాలి. ఈ మధ్య ఇదోటి కర్మ, ఇన్ని మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉండాలి నువ్వు హీరోయిన్ అవ్వాలంటే. ఈ నాన్సెన్స్ లేకుండా నువ్వు స్టోరీని క్యారీ చేయాలి, నువ్వు పర్ఫామ్ చేయాలి, నువ్వు డిసిప్లిన్గా ఉండాలి, నీలో పొటెన్షియల్ ఉండాలి అని ఎవరైనా అనుకుని రాస్తే నేను చేస్తాను. హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాలంటారా? చాలామంది ప్రూవ్ చేశారు కదండి చేయకుండా. మీరు సౌందర్య గారిని చూసారా? ఇప్పుడు మీరు చెప్పిన నిత్యా మీనన్ గారిని కూడా చూశారు కదా, శోభన్ గారిని చూసాము. వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. ఎందుకు సాయి పల్లవి గారు రీసెంట్ టైమ్స్లో ఎక్స్పోజింగ్ చేయకుండా ఎక్స్పోజింగ్ చేసిన ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయప్రద్ గారు ఉన్నారు, ఒక మూవీలో చేస్తారు, ఒక మూవీలో అస్సలు చేయరు. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఉన్నారు, ఒక మూవీలో ఆవిడ గ్లామ్ దివాలాగా ఉంటారు, ఇంకో మూవీలో అమ్మోర్తల్లా ఉంటారు. ఆవిడని చూస్తే భయం వేస్తుంది, దండం పెట్టాలనిపిస్తుంది. సో ప్రతి మూవీలోనే ఎక్స్పోజింగ్ చేయాలంటే మరి రమ్యకృష్ణ గారికి అమ్మోరు రోల్ రాదు కదా. యూ డోంట్ హ్యావ్ టు, డిపెండ్స్ అపాన్ హౌ యూ రైట్. మీరు ఎలా రాస్తారో మేము అలా చేస్తాం. ఆ మూవీకి ఎక్స్పోజింగ్ కావాలంటే చేయొచ్చు, బట్ అన్ని మూవీస్కి ఎక్స్పోజింగ్ కావాలి, ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ అంటే మీకు తెలుసు అది నిజం కాదని.